పేద కుటుంబాలు అప్పులపాలు కావొద్దని అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని, దాదాపు 10,132 మంది జంటలకు పిల్లలకు ఈ రోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఖచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్లో పిల్లలు కూడా చదువుల బాట పడతారన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్నుకి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని, దాదాపు 10,132 మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగే కార్యక్రమం జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికి పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగని అన్నారు. చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని పెట్టామన్నారు. దీనివల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు వధువుకు 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల 10వ తరగతి ముందే 15 ఏళ్లు 16 సంవత్సరాలకే అయిపోయినా 18 సంవత్సరాల ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్కు అనర్హులు కాబట్టి ఇంటర్మీడియట్కు పంపితే అమ్మఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం తల్లికి అమ్మఒడి ద్వారా మంచి జరుగుతుందని తెలిపారు. ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారన్నారు. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన ఉందని, అదే మాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగు లాడ్జింగు ఖర్చుల కోసం ఒక్కొక్కరికి 20,000 దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో ఇస్తున్నామన్నారు. ఈ 2 స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నాం. ఖచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్లో పిల్లలు కూడా చదువుల బాట పడతారన్నారు. కులాంతర పెళ్లి అయితే కన్నా 1,20,000 దాకా కూడా తీసుకొని పోవడం, ఎస్టీలకు కూడా గతంలో 50,000కు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకుని ₹1,00,000 దాకా తీసుకొని పోవడం, కులాంతర వివాహం అయితే 20,000 దాకా తీసుకొని పోవడం, గతంలో బీసీలకు కేవలం 35,000 మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని ₹50,000 తీసుకొని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని 75,000 దాకా కూడా తీసుకొని పోవడం, వికలాంగులకు దివ్యాంగులకు అయితే ఏకంగా 1,50,000 దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్, అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి, ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నాం. గతంలో అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా ₹70 కోట్ల ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే, ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తూ ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అంటూ ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. కదలిరా సభలు జనం లేక వెలవెలబోతున్నాయని, శంఖం ఊదలేని స్థితి లోకేష్ శంఖారావం ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు అని సీఎం జగన్ను సవాల్ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధం సభలకు వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతల భ్రమలు తొలగిపోతున్నాయని అన్నారు. మళ్లీ సీఎంగా జగనే అవుతారనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుస్తామని, అభివృద్ధిపై చర్చకు రమ్మని సిగ్గులేకుండా చంద్రబాబు సవాల్ విసురుతున్నారని చెప్పారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన దద్దమ్మ చంద్రబాబుని సీఎం జగన్ను సవాల్ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని, టీడీపీ కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధమన్నారు. చర్చ అయ్యాక చంద్రబాబు బావురుమని ఏడవకూడదు అంటూ మంత్రి చురకలంటించారు.
చంద్రబాబును ముసలోడు అంటే లోకేష్కు ఎందుకు కోపం వస్తోందని, స్కిల్ కేసు విచారణ సమయంలో తమ నాన్న ముసలోడని లోకేష్ బావురుమన్నాడని అన్నారు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ది గిన్నిస్ రికార్డు ఉందని, శాసనమండలి కుర్చీ మడత పెడతాడు, 5 శాఖల మంత్రి పదవిని, మంగళగిరి ఎమ్మెల్యే సీటుని మడత పెట్టాడన్నారు. రేపు టీడీపీని కూడా లోకేష్ మడత పెట్టేస్తాడని ఎద్దేవా చేశారు. మీ ఇద్దరు ఒకటి శంకారావం రా కదలరా అంటే ఇంకాయన పాప మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు బట్టి తిరుగుతున్నాడు. రహస్యంగా తిరుగుతున్నాడు, బహిరంగ తిరుగుతున్నాడు. బహిరంగ పెట్టలేడు, మరి వారాహి ఎక్కలేడు. మరి అయ్యో స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార రథం తయారు చేసుకుంటారు, అంతేగా. నేను కూడా ప్రచార రథం రేపే ప్రారంభిస్తున్నా. చంద్రబాబు ప్రచార రథం లేదు, లోకేష్కు ప్రచార రథం లేదు, ఆలు లేదు, కోలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. అసలు నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటావో తెలియదు, అసలు నిలబడతావో లేదో తెలియదు, ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు. వారాహి అంట పెద్ద దేశపడి మిలిటరీ లాగా, దానికి పెయింటింగ్లు, దాని మీద ఊరేగింపులు. ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాల. సరుకు లేని వ్యవహారాలంటే ఇలా ఉంటుంది. ఇంతవరకు ఈ వారాహి ఏమైందని నాకు అర్థం చెప్పండి. నాకు ఇంటి పెట్టుకున్నావు అయితే ఒకట్లే. వారాహికి 2 రంగులు వేసాంట, 3వ రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కవర్ వస్తే 3వ రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకుడు రాజకీయాల్లో? నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు శ్రీమద్ రమారమణ గోవిందే అర్థమవుతుందా మీకు? అసలు 3 సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా? ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నామో. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ, జనసేన కూటమిని, నిరంకుశ వైసీపీని వ్యతిరేకించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి ప్రమాదం మోదీ వల్లనే వచ్చిందని, 5 స్వతంత్ర సంస్థలను మోదీ ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలించేది మాత్రం బీజేపీనే అని నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ, జనసేన కూటమిని, నిరంకుశ వైసీపీని వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగింది. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు, జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, మోడీ ప్రపంచ దేశాలు తిరుగుతూ 400 సీట్లు గెలుస్తానని మోడీ అంటున్నాడని, విదేశీయులు దేశంలో ఓట్లు వెయ్యరని, విదేశాల్లో పొగడ్తలు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో పాలించేది బీజేపీనే, ఇక్కడున్న వాళ్లు ఉచ్చ విగ్రహాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. 10 లక్షల కోట్లు పైనే బ్యాంకు రుణాలు తీసుకుని 29 మంది పారిపోయారని, అందులో ఒకరు కర్ణాటక, మిగిలిన 28 మంది గుజరాత్ గూండాలేనని అన్నారు. కాంగ్రెస్ది చిలకొట్టుడు, రిటైల్ దోపిడీ, బీజేపీది హోల్సేల్ దోపిడని అన్నారు. రాజ్యాంగానికి ప్రమాదం మోడీ వల్లనే వచ్చిందని, 5 స్వతంత్ర సంస్థలను మోడీ ధ్వంసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లను సిబిఐని వాడి అరెస్టులు చేయిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిపోయినారు 29 మంది. 29 మందిలో ఒక్కడే విజయ మాల్యా కర్ణాటక వాడు, మిగతంతా గుజరాత్ గుండాలే కాదని చెప్పగలరా? ఆ 29 మందిలో ఒక్కడు బీసీ ఉన్నాడా? ఒక్కడు ఎస్సీ ఉన్నాడా? ఒక ముస్లిం ఉన్నాడా? ఎవరు లేరు కదా. అలాంటప్పుడు ఎవరు దోపిడీ చేస్తున్నారు? మరి ప్రపంచం తిరుగుతున్నాడు. ఇప్పుడు నన్ను చెప్తున్నాడు, మన దేశం నుంచి దొంగిలించుకుపోయారు శిలలు, విగ్రహాలు, అవన్నీ తీసుకొచ్చి పెడతామంటున్నాడు. అయ్యే బాబు, అవన్నీ తీసుకొచ్చేటప్పుడు ఆ స్విస్ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి కదా, దొంగ డబ్బులు అవి తీసుకొచ్చి పెట్టాయా? 29 మంది దాంకో ఉన్నారు కదా, బయట పోయి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టు, బోన్లో పెట్టచ్చు అని చెప్తే చేయగలరా? విగ్రహాలు కామని ఉన్నంత ప్రేమ ఈ దేశం దోపిడీ చేసిన దొంగలపై మీకు ఎందుకు లేకుండా పోయింది? అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది బటన్స్ కావని, అభివృద్ధికరమైన అసమానతలు లేని ప్రజా ప్రణాళిక అవసరమన్నారు. అలాంటి ప్రణాళికను కేవలం వామపక్షాలు మాత్రమే ఇవ్వగలవని స్పష్టం చేశారు. కార్పొరేట్లు ఎన్నికల బాండ్లంటూ కొన్ని వేల కోట్ల రూపాయలను బీజేపీకి పంపారని గుర్తు చేశారు. 90% దొంగ డబ్బును బీజేపీనే మింగేసిందని విమర్శించారు. ఈ దేశంలో కార్పొరేట్లు డబ్బు తీసుకోకుండా ఉన్న పార్టీలు కేవలం వామపక్షాలేనని స్పష్టం చేశారు.
కార్పొరేట్ నిధులు తీసుకొని వారు మాత్రమే ప్రజలకు సేవ చేయగలరని చెప్పారు. ఎన్నికల వేళ గవర్నమెంట్ డబ్బులను 10 రూపాయలు ప్రజలకు పంపిణీ చేసి ఈ డబ్బంతా తనదేనంటూ ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు మడుస్తానంటే తెలుగుదేశం వాళ్ళు కుర్చీలు మడుస్తామంటున్నారు. వీళ్ళకి బీజేపీని మడిచేటువంటి సాహసం, దమ్ము, ధైర్యం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీని మడత పెట్టి ఢిల్లీలో విసిరి కొట్టండి, అప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇక్కడ కుర్చీలు మడత పెడతాం, చొక్కాలు మడత పెడతాం, ఈ రకమైన ఉత్తర కుమార ప్రగల్భాల వల్ల ఉపయోగం, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మడత పెట్టేటట్టున్నారు. అందుకని రాష్ట్రానికి ఇప్పుడు ప్రమాదం వచ్చింది. ఇప్పటిదాకా బీజేపీతో ప్రమాదం, ఇప్పుడు బీజేపీని కాగుతున్నటువంటి పార్టీలతో కూడా ప్రమాదం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో పూర్తిగా తిరస్కరించారు. ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసింది బీజేపీ. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు జరపలేదు, పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నారు, మనకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, పోలవరం నిర్వాసితులను గాలికి వదిలేశారు, రాజధానిని గాలికి వదిలేశారు, కడప ఉక్కు ఫ్యాక్టరీని అసలు ఏమీ లేకుండా చేశారు. ఇప్పుడు హడావుడిగా ఈ రోజు ప్రధానమంత్రి గారు ఐఐఎంకి, ఐఐటికి అక్కడి నుంచి బట్టలు నొక్కుతున్నట్టు. ఇప్పుడు ఈయన కూడా ఆ బట్టలు నొక్కేది ఏ నుంచి ఆయన నేర్చుకున్నాడు, ఏ నుంచి ఆయన నేర్చుకున్నాడు, ఇద్దరు కలిసి నొక్కుతున్నారు. ఈ బట్టలు బాంబుల్లాగా పేలుతాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ బట్టలు కాదు, ఇవి బాంబులు. అనంతరం కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న మిత్రులు ఒకే వేదికపై ఉన్నారని అన్నారు. జగన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, వామపక్షాలు చేసే తీర్మానాలు, కార్యక్రమాల్లో కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు, ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ ఏరియా ఫండ్స్కి సంబంధించి కానీ వీటిలన్నిటి మీద అనంతపురంలో పెద్ద భారీ జనసభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. సో డెఫినెట్గా దాంట్లో కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా రఘువీరారెడ్డి గారు నాయకులతో మాట్లాడి వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. పోలవరానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని భావిస్తుంది. దానికి ప్రియాంక గాంధీ గారిని తీసుకురావాలనేటువంటి ఆలోచనలోనూ, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఆనాడు మనందరం కూడా, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా కానీ, ఆవేళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ, వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా ఇన్ ప్రిన్సిపల్గా అమరావతి క్యాపిటల్గా ఉండాలని చెప్పి మనం భావించాం. దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 3 రాజధానుల పేరిట మన జీతాలతో 3 ముక్కలాట ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని విమర్శించారు. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా, పనిచేసే వాళ్లనే ప్రోత్సహిస్తానని, ప్రజల్లో ఉంటూ పనిచేసే వారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లోకేష్ అన్నారు. మరో 2 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు. అనకాపల్లి జిల్లా మాడుగుల శంకారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. మరో 2 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తనదని అన్నారు. 5 ఏళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పారు. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పరిశ్రమలు తీసుకురావటం కాదు, ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామన్నారు. తన్నే దున్నపోతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, పాలిచ్చే ఆవు తెలుగుదేశమని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి బూడి ముత్యాల నాయుడిని గెలిపిస్తే ఉత్తరాంధ్రకు ఆయన ఏం చేశారు? 5 ఏళ్లలో ఒక్క చోటైనా రోడ్డు వేశారా? ఒక్క గుంతైనా పూడ్చారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్గా ఉందన్నారు. ఇష్టం వచ్చినట్లు దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. టీడీపీ జనసేనను గెలిపించండి, అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా, పనిచేసే వాళ్లనే ప్రోత్సహిస్తానని, ప్రజల్లో ఉంటూ పనిచేసే వారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లోకేష్ అన్నారు. ఆనాడు బాబు గారు 1000 కోట్ల రూపాయలు కేటాయించి 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేసుకున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 202 కిలోమీటర్ల సీసీ రోడ్ మన గ్రామాల ఆనాడు మన ప్రభుత్వం వేసింది. అంతేకాదు బీటీ రోడ్లు కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంతేకాదు ఇక్కడికి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది.
రైతుల్ని కూడా ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయినా కూడా 2019లో పాలిచ్చి ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈ రోజు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు లేబా అది తంతుందని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం. అవునా కదా? నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ ఆయన సవాల్ విసిరారు. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు. లోకేష్, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశామని, రెడ్ బుక్లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్కు రాదన్నారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పప్పు లోకేష్కు పప్పును కానుకగా పంపుతున్నానని, కొంచెం ఉప్పు కారం కూడా వేశానన్నారు. సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ అని విమర్శించారు. తాను లోకేష్లా బ్యాక్డోర్ పొలిటీషియన్ను కాదని, రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యానన్నారు. అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. 420 గాళ్లను పక్కన పెట్టుకుని 420లా లోకేష్ మాట్లాడారని మంత్రి ధ్వజమెత్తారు. సారాయి, గంజాయి తాగిన వాళ్లు తన గురించి మాట్లాడుతున్నారని, వీరప్పన్లు, స్మగ్లర్లు లోకేష్ వెంట ఉన్నారన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమని చెప్పారు. అయ్యన్న గంజాయి డాన్ అని గంటా ఎప్పుడో చెప్పారని, చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. నీ పక్కన వైజాగ్ వీరప్పన్ నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు. మీ అయ్యన్న పాత్రుడు గంజాయి డాన్ అని చెప్పి మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు చెప్పలేదా? గంటా శ్రీనివాసరావు ఒక సందర్భంలో విశాఖపట్నంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదా మాట? గంజాయి డాన్లని, వైజాగ్ వీరప్పల్ని అందరినీ కూడా నువ్వు పెట్టుకొని పక్కన, నువ్వు మమ్మల్ని అంటున్నావు పక్కన 840ని 1680ని పక్కన పెట్టుకొని. సరే, నీ తండ్రి అంటే ఇంక అడగక్కర్లా, నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకుంటే నీ తండ్రే కనబడతాడు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఏదో సామెత చెప్పినట్టు మీరందరూ కూడా వచ్చి మాలాంటి వాళ్ళ మీద విమర్శలు చేసేసి ఉత్తరాంధ్ర మీద ఉద్ధరించేసినట్టు. ఎప్పుడన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీ తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఏ రోజన్నా ఆలోచన చేసావా? నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. రమ్మనండి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ తీసుకునిరా. ఎంత త్వరితగతిన పనులు జరుగుతూ ఉన్నాయి చూపిస్తాం. నేను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపు రాష్ట్రానికి భవిష్యత్ కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయించింది మేము. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరినట్లు ప్రకటించారు. మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 3వ గెలిపించేందుకు చేరినట్లు తెలిపారు. ఈసారి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మద్దతు ఇస్తానన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నేడు ఆయన తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు తాను పనిచేస్తానన్నారు. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారని, 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారన్నారు. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారని చెప్పారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ఇంటికి చేరడంతో ప్రజలెంతో సంతోషంగా ఉన్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 5 ఏళ్లలో అందించిన సుపరిపాలన ఫలితంగా ప్రజలు తిరిగి వైసీపీ పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని 33వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన డివిజన్ పర్యటన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్ శరవాణిమూర్తి, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఈ డివిజన్ పరిస్థితి చూస్తే అరాకొర వసతులు ఉండేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విజయవాడ నగరంలోని 3 నియోజకవర్గాల్లో ప్రతి డివిజన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకారంతో కార్పొరేటర్ శర్వాణిమూర్తి ప్రత్యేక చొరవ తీసుకుని 15 కోట్ల రూపాయల నిధులతో 33వ డివిజన్ను అభివృద్ధి చేశారని వెల్లంపల్లి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి 3 సార్లు అందినట్లు పేర్కొన్నారు. తమకు మంచి చేసిన జగనన్నకు తప్పకుండా ఓటు వేస్తామని చెప్పినట్లు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారి అవసరాలు తీరుస్తామని డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి అన్నారు. అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి ప్రతి చిన్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, అభివృద్ధి అనేది సర్వేగంగా చేయించిన వ్యక్తి మా కార్పొరేటర్ మూర్తి గారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే విజయవాడ నగర అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించారో ఆ ఆకాంక్షను పూర్తిగా నెరవేర్చే విధంగా ఈ డివిజన్ని చక్కగా అభివృద్ధి చేసే ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ఇదివరకు గతంలో చిన్న చిన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి వర్షం వస్తే పూర్తిగా రోడ్లు అంతా కూడా వాటర్తో నిండిపోయి ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రోడ్లన్నీ మాకు బాగుపడ్డాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఒక్కొక్కరింటో 3-4 సంక్షేమ పథకాలు వస్తున్నాయి వాళ్ళంతా వాళ్ళే చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇళ్ల స్థలాలు వచ్చినాయి అందరికీ కూడా. అందరూ కూడా తప్పకుండా ఈసారి మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ తప్పకుండా మేము జగనన్నకి ఓటేస్తామని చెప్పని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్లో మంచి మెజార్టీతోనే ఈ డివిజను ముందుకెళ్తుందని చెప్పని కూడా తెలియపరచుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటాను. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసివేసి జన్మభూమి కమిటీలను ప్రవేశపెడుతుందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సీఎం జగన్ను ఒక్క కన్ను కార్యకర్తలతో, వాలంటీర్లతో మరో కన్ను అని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు చేసే సేవలను సీఎం జగన్ గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో రామలింగేశ్వర్ నగర్లోని గాయత్రి రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద 9, 14, 15, 16, 19 డివిజన్ల వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, డివిజన్ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు నగదు పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్కు ఒక్క కన్ను కార్యకర్తలైతే వాలంటీర్లు మరో కన్నని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు జగనన్న సైన్యమని అన్నారు. ప్రజలందరూ వాలంటీర్లు చేసే సేవలను మెచ్చుకుంటున్నారని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా వాలంటీర్లు సేవ చేస్తున్నారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ, జనసేన అనేక అవాకులు చవాకులు పేలారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే లబ్ధిదారులు నష్టపోతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనేక సందర్భాల్లో గుండె మీద చెయ్యేసుకుని వాలంటీర్లు నా మనుషులు, నా సైన్యం అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మిమ్మల్ని ఆయన మనుషులుగా, ఆయన సొంత మనుషులుగా ఈరోజు నా మనుషులు నా కోసం అండగా ఉన్నారు, అండగా నిలబడ్డారని చెప్పనే విధంగా ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కనుక లేకపోతే ఏదైతే ప్రజానీకానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈరోజు మనం నష్టపోతాం కాదు. ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న వేలాది మంది ప్రజానీకం భవిష్యత్తు గారు నాశనమే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అందరూ గారు సిద్ధమవుతారు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో గారు మీకు సంబంధం ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరితో గారు పరిచయం ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి
ప్రజానికానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. వైసీపీ పార్టీకి మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని, టీడీపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్లో కార్పొరేటర్ మరిపిళ్ల రాజేష్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరిపిళ్ల రాజేష్తో కలిసి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 51వ డివిజన్ కొండ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని చెప్పారు. 4 కోట్ల రూపాయలతో డివిజన్లో అభివృద్ధి చేశామని అన్నారు. 2 కోట్ల రూపాయలతో తమ్మిన పోతురాజు రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. గతంలో ఏ ఒక్క పార్టీ నాయకుడు కార్పొరేటర్ ఈ డివిజన్ను పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడొచ్చి తాము అది చేస్తాము ఇది చేస్తామని మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు వారి ఇంటి వద్దనే ఇస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్నే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారని అన్నారు. మా పొత్తు జగనన్న చెప్పారు, మా పొత్తు ప్రజలతోనే, మేము ప్రజలతోనే కలిసి పనిచేస్తాం, ప్రజలకే మేము మద్దతు ఉంటాం, ప్రజలే మాకు మద్దతు ఉంటారని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని సంక్షేమ పథకాల రథసారథి జగనన్న ఒకటే చెప్తున్నారు, వైనాట్ 175 దిశగా మేమందరూ అడుగులేస్తున్నాం. తప్పకుండా 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. పశ్చిమ నియోజకవర్గం మంచి మెజార్టీతో నాకు ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. మంచి మెజార్టీతో గెలుస్తాను. ఆ దేవుడి దయ, జగనన్న ఆశలతో ఈ రాష్ట్ర ప్రజలు, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలతో మేమందరం మమేకమయ్యి అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు నేను, అలాగే సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే చేసి చూపించి ప్రజల్లోకి వచ్చి నేను మీ ఇంట్లో మంచి చేకూరితేనే నాకు ఓటేయడం దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరిపిళ్ల రాజేష్ మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో కొండ ప్రాంతానికి వస్తే తెలుస్తుందన్నారు. 4 కోట్ల రూపాయల వ్యయంతో డివిజన్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇంకా రాబోయే కాలంలో కొండ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పదవుల్లోకి తీసుకెళ్లడం జరిగింది. రాబోయే కాలంలోన మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏ ఒక్క పని మిగిలి ఉన్నా పూర్తి చేసి ఇక ఒక్క పని కూడా మనకి మిగిలి ఉంది అన్నది లేకుండా పూర్తి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగనన్న పాలన అంటేనే అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండు కళ్ళగా జగనన్న ఈరోజు పాలన అన్నది కొనసాగిస్తున్నారు. ఈ పాలన చూసి మాకు ఓటు వేయండి అని దమ్ము ధైర్యంతో మేము అడగగలుగుతున్నాం. వాళ్ళు అద్దెలు కట్టుకోలేక బాధపడుతున్నప్పుడు ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కరు ఇది విని సొంత ఇంటి కళ అనేది నెరవేరుస్తున్నారు. వాళ్ళ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. ఫేజ్ 1 అనేది జరుగుతుంది. ఫేజ్ 2 ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అందరూ సొంత ఇంటి కళ అనేది రానున్న ఈ 24లో 25లోనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేసుకుంటారని చెప్పి తెలియపరచుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇలాగా మా 51వ డివిజన్ నాకు సహకరిస్తున్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు ఎవరైనా చెబితే నచ్చదని మరోసారి రుజువైందని జనసేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. రాప్తాడు సభలో వచ్చిన వారంతా పెయిడ్ ఆర్టిస్టులని తెలిసిపోతుందని భయంతోనే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేశారనే విషయం అర్థమవుతోందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనప్పుడే ఇటువంటి దుర్మార్గపు పనులకు వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తెగబడతారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ భవానీపురం హెచ్బీ కాలనీ 400, 350 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ సమీపంలో జనసేన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పోతిన మహేష్ ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ అధ్యక్షురాలు అనూషతో కలిసి పోతిన మహేష్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనప్పుడే దుర్మార్గపు పనులకు వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తెగపడతారన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, వైసీపీ జగన్మోహన్ రెడ్డిని మార్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని సూచించారు.
జనసేన టీడీపీ అభ్యర్థి రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తారనడానికి ప్రజలిస్తున్న ప్రోత్సాహం, ఉత్తేజం గొప్పగా ఉందన్నారు. 42వ డివిజన్లో ఏ సమస్య వచ్చినా అధికారులు పరిష్కరించడానికి వీల్లేదని స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతున్నారని చెప్తున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరిస్తారని కార్పొరేటర్ దగ్గరకు వెళితే ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సమస్య వస్తే స్పందించే తీరు లేకపోవటం దుర్మార్గమన్నారు. వైసీపీ పార్టీకి ఈసారి ఎన్నికల్లో స్థానం లేదని ప్రజలు చెప్తున్నారన్నారు. జగన్ పాలనకు విసిగెత్తి ప్రజలే తమకు ప్రచారకర్తలుగా మారారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మా సంపూర్ణ మద్దతు మీకుంటుందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుండటంతో మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తూ ఉంది, ఉత్తేజపరుస్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఇక్కడ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పడానికి ప్రజల ప్రోత్సాహం, వారిచ్చేటువంటి ఉత్తేజమే చాలా గొప్పగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 42వ డివిజన్లో ఏ సమస్య వచ్చినా కూడా అధికారులు పరిష్కరించడానికి వీలు లేదని స్థానిక కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఉన్నారంట. పంపులు లీక్ అయితే చేయకూడదు, చెత్త ఎత్తకూడదు. ఆఖరికి ఒక 14 ఏళ్ల యువకుడికి కంటి చూపు ఏదో ఇబ్బంది వచ్చింది, ప్రభుత్వం దగ్గర నుంచి మీరు సాయం చేయండి అంటే నువ్వు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళని ఉచిత సలహా ఇచ్చారంట. మీ ఉచిత సలహాలు, బోర్డు సలహాలు ఇవ్వడానికి వాళ్ళే మీ దగ్గర రాలా. వారికి ఉన్నటువంటి సమస్యని పరిష్కరిస్తారని మీ దగ్గరికి వస్తే మీరేం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని ఇట్లాంటి బోర్డు సలహాలు ఇవ్వడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. సీఎం జగన్ను ఓడించాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు పిలుపునిస్తూ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఏకగ్రీవ తీర్మానం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఓడితేనే సర్పంచులకు మనుగడ అని, జగన్ పరాజయం చెందితేనే గ్రామ పంచాయతీలకు భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రాజకీయ నిర్ణయం అయినప్పటికీ పంచాయతీరాజ్ మనుగడ కావాలంటే ఈ నిర్ణయం తప్పదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవనం నందు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం జగన్ను ఓడించాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు పిలుపునిస్తూ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. గత 3 సంవత్సరాల నుండి 3 కోట్ల మంది గ్రామీణ ప్రజల ఇబ్బందుల గురించి ఢిల్లీ వరకు వెళ్లి అనేక ఉద్యమాలు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించడం లేదని, జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉద్యమం చేసి అలసిపోయామని, విసిగిపోయామని అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానం చేశామని, రాబోయే ఎన్నికలలో జగన్ను ఓడించాలని పిలుపునివ్వటం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడితేనే సర్పంచులకు మనుగడని, జగన్ పరాజయం చెందితేనే గ్రామ పంచాయతీలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాజకీయపరమైన నిర్ణయం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. ఫిబ్రవరి 25వ తేదీలోపు ప్రభుత్వం తమ 16 డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. జగన్ గెలిస్తే పంచాయతీరాజ్ వ్యవస్థను రద్దు చేస్తారని, ఇప్పటికే సర్పంచులు ఉత్సవిగ్రహాలుగా మిగిలిపోయారని, జగన్ ఓడితేనే పంచాయతీరాజ్ వ్యవస్థకు మనుగడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం చెందితేనే ఈ గ్రామ పంచాయతీలకి భవిష్యత్తు ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ ఇంటికి పంపిస్తేనే మా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామాల్లో ఉంటుంది అనేది స్పష్టంగా ఈ రోజున మేము పిలుపునివ్వటం జరుగుతుంది. ఇది తీవ్రమైనటువంటి నిర్ణయమే, తీవ్రమైనటువంటి తీర్మానమే, రాజకీయపరమైన నిర్ణయం. కానీ ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పడం లేదు. మాకు ఈ తీర్మానాన్ని చేయకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. సాక్షాత్తు మా సంఘంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ సర్పంచ్లే, మా కొండబాబు గారు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ ప్రకాశం జిల్లా, ఇలా వీళ్ళే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ రోజున ఈ ఫిబ్రవరి 25వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం కనుక మా న్యాయబద్ధమైనటువంటి మా గ్రామీణ ప్రజల యొక్క 16 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి
బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందించట్లేదని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వంతో 10 సార్లు చర్చలు జరిపినా ఫలితం లేదని, తమ డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద తమ బకాయిలు చెల్లించాలని ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సహా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ కమిటీలు చర్చలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. 11 సార్లు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఫిబ్రవరి 10లోపు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ ఇప్పటికీ వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరసనలు చేస్తున్నామని నేతలు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనుకడుగు వెయ్యబోమని ఉద్యోగులు స్పష్టం చేశారు. మేము ఇబ్బంది పడుతున్నా కూడా, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నా కూడా, బిడ్డల పెళ్లిళ్ల కోసము జీపీఎఫ్లు అడ్వాన్సులు పెట్టినా, పిల్లల చదువుల కోసము జీపీఎఫ్లు అడ్వాన్సులు పెట్టినా, ఆరోగ్యం బాగలేక జీపీఎఫ్ అడ్వాన్సులు పెట్టినా కూడా ఈ రోజు కూడా పేమెంట్ రావడం లేదు. అయినా కూడా ప్రభుత్వానికి చాలా సహకరించాం. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ యొక్క పిఆర్సీ కమిటీని 6 నెలల వేసి ఆ కమిటీ అనేది ఎక్కడుందో తెలియదు. ఈ రోజు కూడా ఆయనకి రూమ్ కేటాయించలేదు, ఆయనకి సిబ్బంది కేటాయించలేదు. ఇంకా సంవత్సరం గడువు పెట్టారు. కాబట్టి అయ్యా మాకు కనీసం అయ్యారన్న ఇవ్వండి అయ్యా అని అడగటం కూడా తప్పుగా ఉందా? దయచేసి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎలక్షన్ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని నమ్మిన ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికులు 13 లక్షల మందికి ఒక్క డిమాండ్ను కూడా చేర్చకుండా, ఒక్క బకాయి కూడా తీర్చకుండా మేము వచ్చే టర్మ్లో తీరుస్తామని చెప్పే విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దానికోసం ఇవాళ 13 జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. 13 జిల్లాలో కూడా ఉంది. చలో 27వ తారీఖు విజయవాడ బీఆర్టీఎస్లో చలో విజయవాడకు కూడా మేము ఇచ్చేసాం. దానికి సంబంధించి పిలుపు కూడా ఇచ్చాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు అందరూ కూడా వీటిని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా మిమ్మల్ని ఏదైతే మీరు 2 నెలల నుంచి చెప్పిన మాట చెప్పకుండా చెప్పుకెళ్తున్నారో, చెప్పిన పండగని చెప్పకుండా పలానా పండగ అని చెప్తున్నారో, గడువులన్నీ అయిపోయినాయి, పండగలన్నీ అయిపోయినాయి. ఇంకా రావాల్సింది ప్రజాస్వామ్య పండగ, ఎన్నికల పండగ ఒక్కటే ఉన్నది. అందుకని దాని దాకా తెచ్చుకోకుండా ప్రభుత్వం డిమాండ్స్ అన్నిటినీ పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్. ఎమ్మెల్యే సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావును విమర్శించే స్థాయి కార్పొరేటర్ నిలిబండ్ల బాలస్వామికి లేదని 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు అన్నారు. ముందు మీ నాయకుడికి ఎమ్మెల్యే సీటు ఉందో లేదో చూసుకోవాలని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవబోతున్నారని, మీ భరతం పట్టనున్నారని సుబ్బారావు హెచ్చరించారు. 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి ఆత్మకూరి సుబ్బారావు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్ నిలిబండ్ల బాలస్వామి ఎమ్మెల్యే వెల్లంపల్లిపై అవాకులు జవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్యే బోండా ఉమ సెంట్రల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బాల ముందు మీ నాయకుడికి సీటు ఉందో లేదో చూసుకోవాలని హితవు పలికారు. 2014 నుండి 2019లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం రౌడీయిజం మాత్రమే చేశారని దుయ్యపట్టారు. మీ కార్యాలయం ముందు రోడ్డు కూడా వేయించుకోలేని వ్యక్తివి నువ్వని కార్పొరేటర్ బాలస్వామిపై ధ్వజమెత్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవబోతున్నారని, మీ భరతం పట్టనున్నారని సుబ్బారావు హెచ్చరించారు. 2014 నుంచి 2019 దాకా మేము అభివృద్ధి చేస్తే మేమెందుకు గెలిచాం? మా పార్టీ ఎందుకు గెలిచింది? అలాగే మేమెందుకు ఈ 23వ డివిజన్లో నీ ఆఫీస్ ముందర రోడ్డు వేయించుకోలేని నువ్వు మా గురించి మాట్లాడేంత వ్యక్తివా? బాలా, నువ్వు రాజీనామా చేయమంటే ఎవడన్నా వచ్చి రాజీనామా చేస్తాడా? నీ మీద పోటీ చేయాలా? నువ్వు ఏం దొంగోట్లు వేయించావు? ఏ డివిజన్ నుంచి వచ్చి ఓట్లు ఉండటం వల్ల నువ్వు గెలిచావో మా అందరికీ తెలుసు. రా, ఈసారి చూద్దాం నీవు ఎలా గెలుస్తావో, నీ ఎంత మెజారిటీని తేగలవో నీ పార్టీకి చూసుకుందాం. నీ మాటల వల్ల నీ వల్ల ఏమీ జరగదు. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చాడు, వైఎస్ఆర్సీపీ తరఫున గెలవబోతున్నాడు, మీ అందరి భరతం పడతాడు. అనంతరం వైసీపీ నేత వాసు మాట్లాడుతూ కార్పొరేటర్ నిలిబండ్ల బాలస్వామికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై విమర్శలు చేసే స్థాయి లేదన్నారు.
బాల ఉత్తర కుమార ప్రగల్భాలే పలుకుతున్నారని దుయ్యపట్టారు. చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ఎందుకొచ్చారని ప్రశ్నించారు. వెల్లంపల్లి ఎక్కడి నుండి అయినా పోటీ చేసి గెలుపొందుతారని, అందుకే సీఎం జగన్ ఆయనకు సెంట్రల్ సీటు కేటాయించారని చెప్పారు. వెల్లంపల్లి సెంట్రల్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఏ నియోజకవర్గంలో పోటీ చేయని దమ్ము సత్తా ఉన్న వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. అది మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ డివిజన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్యాండిడేట్ ఎవరో తెలియదు. ఎవరికి ఎక్కడ పోటీ చేశారో, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. పొత్తులు కుదరలేదు. పొత్తులకు మేము సలహా ఇచ్చాము. మొన్న 70 సీట్లు తెలుగుదేశం తీసుకొని బీజేపీకి 50 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ 50 సీట్లు ఇస్తే అందరూ గెలుస్తారేమో. అది మీరు ప్రయత్నం చేసుకొని మీ పొత్తులు సరి చేసుకోండి. కింద క్యాటర్ అందరూ గొడవలు చేస్తున్నారు. ఎవడు సీట్లు ఇవ్వకపోతే అడు వెళ్ళిపోతాడు. రేపు పొద్దున్న సీట్లు ఎందుకంటే ఆపుతాడు. ఆయన సీట్లు ఇవ్వకన్నా ఆ ఎన్నికల టైం వచ్చినప్పుడు ఇస్తాడు సీట్లు. అప్పుడు ఈ సీట్ ఇవ్వనాడు బయటికి వెళ్ళకన్నా. పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ వైసీపీ నాయకురాలు కంచి మల్లేశ్వరి, 49వ డివిజన్ వైసీపీ నాయకురాలు సిరిగినేని అమ్మాజీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ప్రోత్సహించడం వల్ల తాము మనోవేదనకు గురవుతున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి పశ్చిమ నియోజకవర్గంలోని తమ డివిజన్లలో పార్టీ విజయానికి ఎంతగానో కృషి చేశామని చెప్పారు. కానీ ఇటీవల కాలంలో పార్టీలో వస్తున్న మార్పుల కారణంగా ఇతర పార్టీల నుంచి వస్తున్న వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల పార్టీని మారుతున్నామని చెప్పారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా వెయిట్ చేశా. ఆయన పలకరింపే మాకు అమృతంలాగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. నిజంగా సార్ 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 అని ఆయన్ని ఎంత గౌరవించామంటే ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి నాకు ఇంకొకరు రికమెండ్ చేస్తే నేను పైకి పంపిస్తున్నారు. అలాంటి వచ్చింది కాబట్టి నాకు ఇంకా ఆయన మనసులో ప్లేస్ లేదో, ఆయన పార్టీలో ప్లేస్ లేదో నాకైతే తెలియదు. కానీ నేను ఇంకా దిగజారి ఇంకా ఈ పార్టీలో ఉండి నేను అవమానం పడగొట్టడం ఇష్టం లేక నేను పార్టీలో నుండి బయటికి వెళ్తాను. నేను ఈరోజు 2024 వరకు వెల్లంపల్లి శ్రీను గారితోనే నడుస్తున్నాను. నేను అక్కడ కార్యకర్తగా మహిళా నాయకురాల్లాగా అలా చేస్తూ నేను కార్పొరేట్ సీట్ ఆశించాను వెల్లంపల్లి శ్రీను గారిని. ఫస్ట్లోనే 2009లోనే నేను సార్ నాకు ఇలాగ పోటీ చేయాలనుంది సార్ అని. చూద్దాంలే తల్లి అన్నారు. తర్వాత మళ్ళీ 2009 నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఆ అవకాశం నాకు కల్పించలేదు. ఈరోజు వెల్లంపల్లి గారు ఇక్కడ లేరు కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తాను. టీడీపీ పాలనతోనే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు సాధ్యమని గుర్తు చేస్తూ యువ ఓటర్లకు చైతన్యం కల్పించేలా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ మాట్లాడుతూ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం ద్వారా గత 5 ఏళ్ల పాలనలో జగన్ యువతను ఎలా నమ్మించి మోసం చేశారో యువతకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాలు లేక అనేక మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన విధానాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. చేసినటువంటి వైసీపీ విధానాలు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా యువతకి ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి విధానాన్ని కూడా యువతకు మరింత చేరువయ్యేలా అంశాన్ని కూడా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఒక నిర్మాణాన్ని, ఒక సుందరమైనటువంటి నిర్మాణాన్ని, ఒక సెల్ఫ్ గవర్నింగ్ రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆయన ప్రవేశపెడితే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తన రాజకీయ కక్షతో 3 ముక్కలాట ఆడుతూ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు విధానాన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో యువత విద్యార్థుల దగ్గర ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. భారత్ మరియు మలేషియా దేశాల మధ్య విద్యాపరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్లో ఏర్పాటు చేసిన మలేషియా ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ను తయారు చేసేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ భారతదేశంలో మొట్టమొదటి స్టడీ ఇన్ మలేషియా ఎడ్యుకేషన్ ఫెయిర్ను విజయవాడ నోవాటెల్లో నిర్వహించింది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్వి ఉషా రాజ్యలక్ష్మి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూడా అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. భారత్ మరియు మలేషియా దేశాల మధ్య విద్యాపరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, అడ్వాన్స్ టెక్నాలజీలో సహకారంపై చర్చించామని అన్నారు. గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ను తయారు చేసేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ దోహదం చేస్తాయని చెప్పారు. లాజిస్టిక్స్లో, టెక్నాలజీలో, ఇన్నోవేషన్లో మలేషియా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎడ్యుకేషన్ మన ఆంధ్ర స్టూడెంట్స్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఏం చెప్పామంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రంట్లో మనం చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మలేషియన్ స్టూడెంట్స్ ఇక్కడికి రావాలంటే వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా కొలాబరేషన్, అంటే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోవడానికి ఎక్స్చేంజ్ కింద పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది ఒకటి. రెండోది ఇన్నోవేషన్ కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో మనం ఎలా కొలాబరేట్ చేయగలము అనే రెండు విషయాలను కూడా మనం చర్చించడం జరిగింది. ఇవాళ స్టడీ ఇన్ మలేషియా అనే ప్రోగ్రామ్ సాయంకాలం వరకు ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా మలేషియన్ యూనివర్సిటీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి ఇలాంటివి డిస్కస్ తెలుసుకోవచ్చు. అలాగే మలేషియన్ టీంని కూడా మనం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఆహ్వానించున్నాం. వారు వచ్చిన తర్వాత మ్యూచువల్గా రెండు మన రాష్ట్రానికి మలేషియా దేశానికి మధ్య ఎలాంటి ఎక్స్చేంజెస్ చేయొచ్చు అనే విషయం గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా రాబోయే రోజుల్లో మనం గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ని తయారు చేయాల్సిన తరుణం ఇది. అనంతరం ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ ప్రతినిధులు రాజీవ్ హరీష్, కరం కౌర్ మాట్లాడుతూ 10 యూనివర్సిటీలు ఈ ఫెయిర్లో పాల్గొన్నాయని చెప్పారు. టెక్నాలజీ, ఫార్మా, నర్సు, బిజినెస్, బయోటెక్నాలజీ, బ్యాచిలర్స్, మాస్టర్స్ ఇలా అన్ని రకాల కోర్సులు ఉన్నాయని తెలిపారు. మలేషియాలో ఫీజులు తక్కువగా ఉంటాయని, టోఫెల్, ఈఎల్స్ వంటి పరీక్షలు రాయవలసిన అవసరం లేదన్నారు. నచ్చిన యూనివర్సిటీని ఎంపిక చేసుకొని అందులో చేరవచ్చునని వారు తెలియజేశారు. There are several reasons why the students to choose Malaysia as their study destinations. One of the things, Malaysia, we offer the quality education at a very affordable price. We have 5 Malaysian universities listed in the top 200 QS ranking. And aside from that, we are also ranked as the third most affordable destinations for international students by the QS ranking. And aside from that, we have more than 50 courses offered by the Malaysia University listed in the top 100 QS ranking by subject. The Malaysian Education Fair, Education in Malaysia Global Services వాళ్ళ సపోర్ట్తో జరిగిపోతుంది. ఆల్రెడీ ఒక 10 యూనివర్సిటీస్ ఇక్కడ వచ్చారు. అండ్ యూనివర్సిటీస్లో మెయిన్లీ ఏంటంటే మొత్తం టెక్నాలజీ, బిజినెస్, మెడిసిన్, బయోటెక్నాలజీ, ఫార్మా, నర్సింగ్ ఎన్ని కోర్సెస్ కోసం ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి అంటే బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్డి, పోస్ట్ డాక్టరల్, ఆల్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఇంకా బెస్ట్ ఏంటంటే మలేషియాలో ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయి. స్టూడెంట్స్ యూజువలీ ఐఎల్స్, టోఫెల్ రాయడానికి అవసరం లేదు, ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఫస్ట్ వెళ్ళి చూసి రావచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.